మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. భారత్ ఇంగ్లాండ్ మధ్య నేడు 3వ టీ20 మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటికే 2 టీ20 మ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి. మొదటిది వర్షార్పణమైంది, రెండవది ఇంగ్లాండ్ గెలిచింది. 5 టీ20 సిరీస్లో ఇప్పుడు 1-0తో ఇంగ్లాండ్ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ 3వ టీ20 చాలా కీలకమైనటువంటి టీ20 సిరీస్ గెలవడానికి ఖచ్చితంగా దీంట్లో భారత్ గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి 3వ టీ20లో మరి ప్లేయింగ్ 11 ఏ రకంగా ఉండబోతుంది. ఇప్పటికే ఐర్లాండ్ సిరీస్ నుంచి మొదటి మ్యాచ్ నుంచి ఇప్పుడు 3వ మ్యాచ్ వరకు విచిత్రమైనటువంటి ప్లేయింగ్ 11తో ఒక్కొక్క మ్యాచ్కి మారుస్తూ వస్తున్నటువంటి టీమ్ సెలక్షన్, లేకుంటే అక్కడ టీమ్ మేనేజ్మెంటో, కోచో, కెప్టెనో ఇప్పుడు మరి థర్డ్ టీ20కి సెకండ్ టీ20కి తీసుకున్నటువంటి ప్లేయింగ్ 11తోనే ముందుకు వెళ్తారా, లేకుంటే థర్డ్ టీ20లో కూడా మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తారా? ప్రతి మ్యాచ్కి అయితే ప్లేయింగ్ 11లో మార్పులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రకమైనటువంటి మార్పుల వల్ల ప్లేయర్లకి వారి యొక్క పూర్తిగా కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుందనేటువంటి ఆరోపణలు కూడా చాలామంది క్రీడాకారుల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఒక మ్యాచ్ ఆడిన తర్వాత మళ్ళీ ఇంకొక మ్యాచ్ అవకాశం రాకపోతే మళ్ళీ కొత్త పర్సన్ వస్తే ఆ కొత్త పర్సన్ కూడా విఫలమైతే మళ్ళీ ఇంకొక పర్సన్ ఇచ్చుకుంటూ పోతే రొటేషన్లో ఎవరు కూడా కన్సిస్టెన్సీగా ఉండేటువంటి అవకాశం లేదనేది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ తనకు వచ్చింది ఒకే ఒక అవకాశం. చాలా రోజుల నుంచి ఐర్లాండ్ టూర్ ముందు నుంచి అక్కడ డగౌట్లో కూర్చుంటున్నాడు, టీమిండియాతో ట్రావెల్ చేస్తున్నాడు, అక్కడ డ్రెస్సింగ్ రూమ్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. కానీ మైదానంలో ఆడేటువంటి అవకాశం రావడానికి 4 మ్యాచ్లు పూర్తవలసి వచ్చింది. ఐర్లాండ్లో 2, ఇంగ్లాండ్లో 1 తర్వాత 4వ మ్యాచ్లో తనకు అవకాశం వచ్చింది. ఇంగ్లాండ్లో 2వ టీ20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం వచ్చింది. అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోయినా భారీగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కనిపించలేదు. తన ఇంటెన్షన్ చూపిస్తూ తన యొక్క అగ్రెసివ్నెస్ అనేది స్పష్టంగా కనిపించేలాగా బ్యాటింగ్ చేశాడు. 2 సిక్సర్లు కొట్టి 14 పరుగులు చేసి బ్యాడ్ లక్లో అవుట్ అయిపోయాడు. దీంతో తన యొక్క కన్సిస్టెన్సీ అంటే ఓపెనింగ్ కొంచెం మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. గత 3 మ్యాచ్ల నుంచి చూసుకుంటే ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ20 కానీ, ఐర్లాండ్తో జరిగిన 2 టీ20లు కానీ మొదటి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది ఎక్కడ కూడా 30 దాటలేదు. ప్రతిసారి మొదటి ఓవర్, రెండవ ఓవర్లోనే వికెట్ కోల్పోవడము, సంజు శాంసన్ వెనుదిరగడము, దీంతో వచ్చిన బ్యాట్స్మెన్ల మీద ఒత్తిడి పడడం, ఆ తర్వాత వికెట్లు పడడం, ఇలాంటి పరిస్థితులు చూసాం. కానీ వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా క్రీజ్లో కుదురుకొని వాళ్ళు అద్భుతమైనటువంటి ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఇవ్వడం జరిగింది పవర్ ప్లేలో. ఆ తర్వాత బ్యాడ్ లక్లో అవుట్ అయినప్పటికీ కూడా వైభవ్ సూర్యవంశీ దాన్ని ఆ మూమెంటం అనేది కొనసాగింది. అందుకని 190 స్కోర్, అంత పెద్ద గ్రౌండ్లో కూడా 190+ స్కోర్ని చేయగలిగింది టీమిండియా. ఆ యొక్క మళ్ళీ కాపాడుకోవడంలో బౌలింగ్లో విఫలమైంది. కానీ మేబీ ఇప్పుడున్న ప్లేయింగ్ 11లో రవి బిష్ణోయ్ని పక్కన పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో రవి బిష్ణోయ్ దారుణమైనటువంటి పరుగులు ఇచ్చి టీమిండియా ఓడిపోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు కాబట్టి తనని పక్కన పెట్టి కొత్త బౌలర్ని ఇంట్రడ్యూస్ చేస్తారేమో అనిపిస్తుంది. మరి బ్యాటింగ్ విభాగంలో వైభవ్ సూర్యవంశీ పరిస్థితి ఏంటి? ఒకే మ్యాచ్ అవకాశం ఇచ్చారు, ఒకే మ్యాచ్లో మరి అద్భుతంగా రాణించలేదు, తను అనుకున్న స్థాయిలో గట్టి హిట్స్ కూడా లభించలేదు. బట్ మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. మరి మంచి స్టార్ట్ ఇచ్చాడు కాబట్టి ఒక మ్యాచ్ ఇచ్చి పక్కన పెట్టకూడదు అనేటువంటి ఇంటెన్షన్ తోటి మరొక అవకాశాన్ని ఇచ్చి ఈ టీ20లో ప్లేయింగ్ 11లో వైభవ్ సూర్యవంశీని ఉంచుతారా, లేదా మొదటి మ్యాచ్లో విఫలమయ్యాడు కదా అని చెప్పేసి మరలా తనను పక్కన పెట్టి మళ్ళీ కొత్త పేరుని ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉందా? ఎందుకే అనుమానాలు వస్తున్నాయంటే ఇలాంటి ప్రయత్నం ఎవరు చేయరు. మొదటి మ్యాచ్ ఒక కొత్త ప్లేయర్కి అవకాశం ఇచ్చిన తర్వాత తనకి ఇంకొక మ్యాచ్ 2-3 మ్యాచ్ల వరకు అవకాశాన్ని కొనసాగిస్తూ వస్తుంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మొన్న గత 4 మ్యాచ్ల నుంచి ఏ మ్యాచ్కి ఎవరిని పెడుతున్నారో, ఎలా మారుస్తున్నారో టీంని అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆల్రౌండర్లు కానీ, బౌలర్లను కానీ, బ్యాట్స్మెన్ల డిపార్ట్మెంట్లో కానీ ఎవరిని ఎక్కడికి షఫల్ చేస్తూ ఏ మ్యాచ్కి ఎవరిని ప్లేయింగ్ 11లో ఉంచుతున్నారో అర్థం కానటువంటి సిచ్యువేషన్ నెలకొంది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నుంచి, గౌతమ్ గంభీర్ నుంచి. కాబట్టి ఇప్పుడు మరొక చర్చ, ఈ మ్యాచ్లోనైనా వైభవ్ సూర్యవంశీ ఉంచుతారా, మళ్ళీ ఇక్కడ ఏమైనా చేసి పక్కన పెడతారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. బట్ ఇక్కడైతే చాలా వరకు చాలామంది చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా 3వ టీ20లో వైభవ్ సూర్యవంశీ ఉంటారు. ఒక్క మ్యాచ్ అవకాశం చాలా పక్కన పెడితే చాలా అది నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుంది. ఖచ్చితంగా క్రికెట్ అభిమానులు కానీ, క్రికెట్ విశ్లేషకులు కానీ కెప్టెన్ పైన, కోచ్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ అలాగే టీం యొక్క కన్సిస్టెన్సీ కూడా మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 3వ టీ20లో వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ 11లో ఆడించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ 3వ టీ20 ఈరోజు రాత్రి మొదలు కాబోతుంది 10 గంటల సమయంలో. మరి ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ గత మ్యాచ్లో మిస్ అయినటువంటి బిగ్ నాక్ని ఈ యొక్క మ్యాచ్లో చూపిస్తాడా? తన యొక్క అగ్రెసివ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో ఇంగ్లాండ్కి రుచి చూపించేటువంటి అవకాశం ఉందా?
ఎలా ఉండబోతుంది తన బ్యాటింగ్ అనేది 1000 కళ్ళతో ఎదురు చూసేటువంటి అవకాశం ఉంది. రాత్రి టైంలో అయినప్పటికీ, అందరూ నిద్రపోవాల్సిన సమయం అయినప్పటికీ, బుడ్డోడు కనుక ఒక్కసారి ఎక్కి సిక్సర్లు బాదాడంటే పడుకున్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా లేచి మళ్ళీ టీవీల ముందు కూర్చునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు వైభవ్ సూర్యవంశీ. కాబట్టి మరి 3వ టీ20లో వైభవ్ సూర్యవంశీ ఆడతాడా, ఆడితే ఎలాంటి ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.